ఇంకో బిజినెస్ ఐడియా వచ్చేసి గోట్ ఫార్మింగ్, గోట్ అండ్ షీప్ ఫార్మింగ్. మీట్ ఎక్స్పోర్ట్ అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. మీరు ఇప్పుడు మీట్ కాస్ట్ చూస్తే ఇయర్ కి ఎంత పెరుగుతుందో మీరు చూస్తే అర్థమైపోద్ది. దాంట్లో ఫ్యాన్సీ గోట్ బిజినెస్ అంటే బక్రీద్ గొర్రెలు కానీ మేకలు కానీ, అదైతే ఫ్యాన్సీ ఒక్కొక్కరు 5 లక్షలు 10 లక్షలు కూడా అమ్ముతారు. అంత కాకపోయినా ఒక మేకకి ఒక గొర్రెకి ఫ్యాన్సీగా కొన్ని తయారు చేసుకోగలిగితే ఆ మందలో వాటిని లక్షలలో అమ్ముకోవచ్చు. ప్లస్ వాటికి మంచి డిమాండ్ ఉంటది. ఒక మంద తీసుకొచ్చేసి పెంచేసి బక్రీద్ రోజున వాటిని అమ్మేసేయడం. 6 months కానీ 1 year ముందు కానీ కొనేసుకొని అని బక్రీద్ రోజు అమ్మేసుకోవడం. ఇంకోటి గోట్ ఫార్మ్ కి మనకి షెడ్ కి గానీ గోట్ ఫార్మింగ్ గానీ కొనడానికి గానీ గవర్నమెంట్ లోన్స్ ఇస్తా ఉంది, సబ్సిడీ ఇస్తా ఉంది. 25% నుంచి 50% వరకు సబ్సిడీ ఇస్తా ఉంది డిఫరెంట్ కేటగిరీస్ లో. సో అది నాబార్డ్ గానీ నేషనల్ లైవ్ స్టాక్ దాంట్లో గానీ మనకి ఈ లోన్స్ వస్తున్నాయి, సబ్సిడీస్ ఇస్తున్నారు. చాలా మంచి స్కీమ్, అది నేషనల్ స్కీమ్ ఉంది. నాబార్డ్ వాళ్ళని వెళ్ళి కలిసినా కూడా మీకు అందులో వస్తాయి. మీకు డైరీ ఫార్మ్ కు ఉంది, గోట్ ఫార్మ్ కు ఉంది, ఈ ఫార్మ్స్ కన్నిటికి ఉన్నాయి. షెడ్ తో సహా మీకు లైవ్ స్టాక్ కొనడానికి కూడా మీకు సబ్సిడీ అనేది దాంట్లో వస్తుంది, లోన్ కూడా వస్తుంది. సో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని దీన్ని గోడ్స్ ని షీప్ ని పెంచి వాటిని మంచి క్వాలిటీ హై క్వాలిటీ ఎక్స్పోర్ట్ చేస్తే కూడా విపరీతమైన లాభాలు ఉన్నాయి. ఆ మార్కెట్ ని ట్యాప్ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు కూడా బిజినెస్ ని క్లోజ్ చేసి లాస్ అయిన వాళ్ళు లేరు. సో మీరు ఫస్ట్ రీజనల్ గా ఇండియాలో డొమెస్టిక్ గా డెవలప్ చేసి మంచి బ్రీడ్ ని సెలెక్ట్ చేసుకొని వాటిని బాగా డెవలప్ చేసి డొమెస్టిక్ గా అమ్మిన తర్వాత మీరు దాన్ని ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ చూసి ఇక్కడే స్లాటర్ హౌసెస్ పెట్టుకొని కట్ చేసి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల విపరీతమైన ఆదాయం మీరు పొందొచ్చు డాలర్స్ రూపంలో.